డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి సంబంధించి రీజనింగ్ మార్క్ టెస్ట్ 4 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో ట్రయాంగిల్స్ ఎన్ని అని అడుగుతున్నారు. సో త్రిభుజాలను చూసినట్లయితే ట్రిగర్ పాయింట్స్ని హైలైట్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ ట్రిగర్ పాయింట్స్ని తీసుకోండి. ఇది ఒక స్క్వేర్ టేబుల్ అనుకుంటే ఈ స్క్వేర్ టేబుల్లో మనం జనరల్గా చూసినప్పుడు 1 2 3, సో ఇది మొత్తము ఇది ఇండివిజువల్గా ఉంది మనకి ఇట్లా గీతతోని, కాకపోతే దీన్ని సపరేట్గా తీసుకుందాం. సో ఇక్కడ ఇది మొత్తం కలిపి 4 అనుకుంటే 4ని డబల్ చేస్తే స్క్వేర్ టేబుల్లో వచ్చేటువంటి ట్రయాంగిల్స్ ఎన్ని? 8 కదా. ఎస్. ఇప్పుడు ఇండివిజువల్గా ఇదొకటి, ఇండివిజువల్గా ఇదొకటి, మనం ఈ మొత్తాన్ని కలిపి ఈ బాక్స్ ఫార్మాట్లో తీసుకున్నాం. ఇప్పుడు ఇండివిజువల్గా ఇది, ఇండివిజువల్గా ఇది అయితే ఎన్ని అవుతాయి? ఒక 2 అవుతాయి ఇక్కడ. డన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1 2, సో ఇది మొత్తం కలిపితే 3, ఇక్కడ 4, 4ని డబల్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా 8. మరి కాంబినేషన్ 1 2 ఇండివిజువల్గా 2 ఉన్నాయి కదా. ఎస్, ఇవి సపరేట్ 2. ఇప్పుడు ఇక్కడ మనకు 8 + 2 10, 8 + 2 10, మొత్తం ఎన్ని వచ్చినాయి? 20 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ప్లస్ యాడ్ ఆన్ ట్రయాంగిల్స్ ఎన్నైనా ఉన్నాయా అంటే, సో వీటికి కాంబినేషన్ ట్రయాంగిల్ ఇలా ఒకటి వస్తుంది. సో నెక్స్ట్ కాంబినేషన్ ట్రయాంగిల్ ఇలా ఒకటి వస్తుంది. సో మొత్తం ఎన్ని అనంటే 22 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఆప్షన్ 3లో ఉంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో డైరెక్షన్స్ ఉన్నాయి. 52 నుంచి 54 క్వశ్చన్స్ వరకు అంట మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఇక్కడ మనకి మిస్సింగ్ నెంబర్ ఉంది. ఈ మిస్సింగ్ నెంబర్లో వచ్చేటువంటి సో లాజిక్ ఏంటో గమనిద్దాం. నెంబర్ని ఇక్కడ 5436-336 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఆప్షన్లో చూస్తే తగ్గింది, నెక్స్ట్ మొత్తం తగ్గుతానే ఉంది. తగ్గుతుంది అని అంటే మనకి డివిజన్ రూల్ వర్కౌట్ అవుతుంది అని అర్థం. ఫార్వర్డ్ డైరెక్షన్లో డివిజన్ రూల్ వర్కౌట్ అవుతే రివర్స్ డైరెక్షన్లో మల్టిప్లికేషన్ రూల్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా. రైట్. ఇప్పుడు నీకు డివిజన్ రూల్లో ఏం తీసుకుంటున్నాడు అర్థం కాకపోతే రివర్స్ డైరెక్షన్లో మల్టిప్లై చేసుకుంటురా ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో విల్ గో త్రూ విత్ రివర్స్ డైరెక్షన్. ఇక్కడ 1.3125 నుంచి 17.25 ఎందుకు వచ్చింది అని అంటే ఇంటూ 4 చేసి +12 యాడ్ చేసిండు. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్లో చూసినప్పుడు కూడా 17.25 నుంచి 81 ఎందుకు వచ్చిందని అంటే ఇంటూ 4 చేసి +12 చేసిండు ఇక్కడ కూడా. సో నెక్స్ట్ 81 నుంచి 336కి కూడా ఇంటూ 4 +12 చేసిండు. ఇప్పుడు 336 ఇంటూ 4 చేయండి. ఇంటూ 4 చేస్తే వచ్చేది ఎంత అనంటే 1344 వస్తుంది. మరి మళ్ళీ +12 చేయాలి కదా. +12 చేస్తే 1356 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 3లో కనిపిస్తుంది ఆ నెంబర్. 1356 ఇంటూ 4 +12 చేస్తే 5436 వస్తుంది. ఓకేనా. రైట్. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే ఇక్కడ 2J5 7W7 14V9 23 5 11 34Z13 అని ఉంది. నెక్స్ట్ డాష్ అని చెప్పేసి ఇచ్చారు. కాంబినేషన్ ఏంటో అర్థం చేసుకోవాలి. సార్ ఒకవేళ ఫస్ట్ డిజిట్ నుంచి మనము తీసుకుందాం అని అనుకుంటే నీకు 47 ఆల్మోస్ట్ ఒక 3 ఆప్షన్లలో 47 ఉంది. లేదు పోనీ ఎండ్ లెటర్తో వెళ్దాము అంటే ఎండ్ డిజిట్తో వెళ్దాము అని అనుకుంటే 15తో ఉంది. పోనీ లెటర్తో వెళ్దామా అని అనుకుంటే
ZWVSZ ఇంప్రాపర్ లాజిక్తో ఇలా వచ్చింది. మరి ఏం చేయాలి అంటే సింపుల్, ఏం లేదు. ఇక్కడ 5, 2 ఉన్నాయి కదా. సో జేని ఏ విధంగా తీసుకున్నాడంటే ఈ రెండిటి లబ్ధమే జే యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది. అంటే 5 × 2 అని అంటే మనకు వచ్చేది ఎంత 10. 10th ఆల్ఫాబెట్ ఏంటి జే కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ 7కి లాజిక్ ఏంటంటే 7 × 7 దట్ ఈజ్ 49. మరి 49కి 23కి అంటే డబ్ల్యూకి రిలేషన్ ఏంటి అని అంటే 49లో నుంచి 26 నీకున్న 26 ఆల్ఫాబెట్ తీసేయి, మిగిలేది ఎంత 23. డబ్ల్యూ కదా 23rd ఆల్ఫాబెట్. సేమ్ అలానే ఇక్కడ కూడా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ వి యొక్క ప్లేస్ వాల్యూకి సమానంగా ఉంటుంది అని అన్నట్టు. సార్ మోర్ దాన్ 26 వస్తాయి కదా, 100 ప్లేస్ వస్తుంది కదా, 200 ప్లేస్ వస్తుంది కదా అని మనకు డౌట్ వస్తుంది. ఎస్, మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మనకు ఇట్లాంటి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్నిట్లలో కూడా 23, 11 మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎస్ ప్లేస్ వాల్యూకి సమానం. సో 34, 13 అనేది కూడా ప్లేస్ వాల్యూకి సమానం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మనకి డైరెక్ట్గా 47, 15 అనేది కామన్గా ఉంది, 45, 15 అనేది ఒక దాంట్లో ఉంది. ఐ విల్ గో త్రూ విత్ 3 ఆప్షన్లలో సేమ్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ట్రై చేసేది 47 × 15 ట్రై చేస్తా. 47 × 15 47 × 15 చేస్తే వచ్చేది ఎంత అని అంటే 705 వస్తుంది. ఓకేనా, రైట్. ఈ 705ని 26 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోండి. 26 టేబుల్లోనే ఎందుకు చేస్తున్నామనంటే ఇందులో నుంచి నీకున్న 26 ఆల్ఫాబెట్స్ పోతానే ఉండాలి, లాస్ట్కి బిలో 26 మిగలాలి. ఓకేనా, రైట్. సో 26 టేబుల్లో నువ్వు క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే రిమైండర్ 3 వస్తుంది. అంటే రిమైండర్ 3 అంటే దాని యొక్క ప్లేస్ వాల్యూ సి యొక్క ప్లేస్ వాల్యూ కాబట్టి ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు ఫిగర్ సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటి డయాగ్రామ్ ఏంటో కావాలి. ఇక్కడ షేడ్ పార్ట్ ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్నటువంటి తర్వాత ఫస్ట్ బాక్స్లో, అంటే ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది ఈ మిడిల్ బాక్స్లో రావాలి. మిడిల్ బాక్స్లో ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ మిడిల్ బాక్స్లో వచ్చింది. అంటే థర్డ్ డయాగ్రామ్ ఈస్ ట్రూ అండి. ఓకేనా, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి డైరెక్షన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఈ క్రింద ఇవ్వబడిన శ్రేణులను జతపరచండి అన్నాడు. ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తే సస్తం ఇక ఎగ్జామ్లా కదా, రైట్. సో మరి ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, మల్టిపుల్ థాట్స్ ఉంటాయి మనకి కదా, మల్టిపుల్ థాట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ త్రూలో చూస్తే స్టార్ట్ విత్ ఇక్కడ ఏ ఉంది, తర్వాత స్టార్ట్ విత్ సి ఉంది. అంటే నువ్వు ఫస్ట్ ఆప్షన్ త్రూ వెళ్ళినావు అనుకో, అంటే ఫస్ట్ ఇది ఒక్కదాన్ని చేసినావు అనుకో, ఇట్లా 4 చేయాలి అని అంటే మనకు ఎగ్జామ్లో టైం టేకింగ్ అవుతుంది కదా, కాబట్టి ఆప్షన్ త్రూ మెథడ్లో వెళ్ళండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఏ ఉంది, మిగతా దాంట్లో రెండిట్లలో సి ఉంది. తర్వాత ఆప్షన్స్లో ఎండ్ లెటర్ చూడండి DDABతో ఉంది. అయితే ఈ రెండిట్లలో నీకు ఆన్సర్ మిగులుతుంది, లేదంటే ఈ రెండిట్లలో ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, రైట్. సో మనం ఫస్ట్ ఆప్షన్ త్రూ వెళ్ళినా కూడా ఇబ్బంది ఏం లేదు. సో లాస్ట్ ఆప్షన్ త్రూ నేను వెళ్తా. ఓకేనా, రైట్. 18 నుంచి 72 ఎందుకు తీసుకున్నాడు అని అంటే, సో ఇప్పుడు 18 టేబుల్లో 72 క్యాన్సిల్ అవుతుందా, 18 × 4 క్యాన్సిల్ అవుతుంది 72. మరి ఇప్పుడు 72 నుంచి 16 ఎందుకు, మరి 12 ఎందుకు వచ్చింది అని అంటే దీన్ని బై 6 చేసిండు. సో బై 6 చేస్తే ఎంత వస్తుంది, మనకు 12 వస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి × 4 డివిజన్ 6 నెక్స్ట్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే 12 నుంచి 96 ఎందుకు వచ్చింది అని అంటే × 8 చేస్తే వచ్చింది, × 8 చేస్తే వచ్చింది. మరి 96 నుంచి 9.6 ఎందుకు వచ్చిందంటే 96 డివిజన్ 10 చేసిండు కాబట్టి 9.6 వచ్చింది. ఓకే, మరి 9.6 నుంచి నెక్స్ట్ ఏం చేయాలి, ఈవెన్ నెంబర్స్లో నెక్స్ట్ మల్టిప్లై చేయాలి, × 12తో చేయాలి. 9.6 × 12 చేస్తే వచ్చేటువంటి నెంబర్ ఎంత అని అంటే 115.2 వస్తుంది. 115.2 అనేది ఆప్షన్ ఏలో కనిపిస్తుంది. సో లాస్ట్లో ఏతో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్.
ఓకేనా రైట్. అంటే మీరు ఫస్ట్ది లాస్ట్ది ఈ రెండు చెక్ చేసుకుంటే ఆన్సర్ ఆల్మోస్ట్. సార్ ఒకవేళ ఫస్ట్ దాంట్లో ఏ ఉంది కదా, ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ స్టార్ట్ చేస్తే అంటే చేయొచ్చు. ఈ ఆప్షన్ త్రూ అంటే ఫస్ట్ క్వశ్చన్ త్రూ చేసినాం అనుకో ఆన్సర్ వస్తుంది 210 వస్తుంది ఇక్కడ. ఓకేనా 210 వచ్చినప్పుడు సి అని ఫిక్స్ అయిపోతావు. ఇప్పుడు సి అన్నిట్లలో ఉంది కాబట్టి లాస్ట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అప్పుడు లాస్ట్ వన్కి వెళ్ళిపో. ఇలా నీ టైంని కన్జ్యూమింగ్ చేయకుండా చూసుకుంటే ఈజీగా ఎక్కువ మనం ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ 8192, సో 4096, సో 1024, 128, సో 8 క్వశ్చన్ మార్క్ అని చెప్పి ఉంది. ఇలా ఒక్కసారి చూస్తే ఇక్కడ మనకు 8192 నుంచి 4096కి రిలేషన్ ఏ విధంగా వచ్చిందంటే 8192ని 2 చేత భాగించిండు. ఓకేనా 2 చేత భాగిస్తే వచ్చేది ఎంత అనంటే 4096. తర్వాత మళ్ళీ ఈ 4096ని 4 చేత భాగించిండు. 4 చేత భాగిస్తే వచ్చేది ఎంత అనంటే 1024. 1024ని ఏం చేసిండంటే 6 చేత భాగించిండు. 6 చేత భాగిస్తే వచ్చేది ఎంత ఇక్కడ అనంటే సారీ ఒక నిమిషం, ఇక్కడ 6 చేత కాదు 8 చేత భాగిస్తాడు. సో 1024ని 8 చేత భాగించిండు. ఓకేనా సో 8 టేబుల్లో ఒకసారి 1 టైం ఇక్కడ 22 ఉంటుంది, 8 2s are 16. సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ 64 ఉంటుంది కాబట్టి 8s are 64. నెక్స్ట్ 128 మిగులుద్ది. మరి 128ని ఏం చేసిండు అనంటే బై 16 చేత చేసిండు. 16 చేత చేస్తే వచ్చేది ఎంత అనంటే 8 టైమ్స్ 16 8 టైమ్స్లో క్యాన్సిల్ అయింది. 8లా చూడండి 2ని డబల్ చేసిండు 4, 4ని డబల్ చేసిండు 8, 8ని డబల్ చేస్తే 16. ఓకేనా మరి ఇప్పుడు నెక్స్ట్ 8ని ఎంతతో క్యాన్సిల్ చేయాలి 32తో క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే 16ని డబల్ చేసి క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అనంటే 0.25 క్యాన్సిల్ అవుతుంది. సో 8/32 చేస్తే అది 0.25 అవుతుంది. సో 0.25 అనంటే మీనింగ్ ఏంటి అనంటే సో ఇక్కడ మనకు ఆప్షన్ 4లో కనిపిస్తుంది. అవునా రైట్ డన్. ఓకే సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి సో మనకి దీంట్లో అనాలజీ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి రెండింటికి మధ్యలో ఒక లాజిక్ ఉంది, సేమ్ ఇక్కడ ఉన్నటువంటి రెండింటికి మధ్యలో సేమ్ లాజిక్ని వర్కౌట్ చేయాలి. ఎలా చేద్దాము అనేది ఒక్కసారి చూడండి. సో ఇక్కడ 11,529, 72,135. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ అన్ని సమ్ చేయండి. చేస్తే 9 + 1 10, 5 + 2 17, 18. ఫస్ట్ నెంబర్ని చేస్తే 18 వచ్చింది. మరి నెక్స్ట్ చూడండి 7 + 3 10, 5 + 3 8, 18 వచ్చింది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నవి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ చూడండి 10, సో ఇక్కడ 24, మొత్తం కలిపితే సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఎంత 24. మరి ఆప్షన్ 1లో అవుతుందా ఒకసారి చూడండి. సో ఇది కాదు. నెక్స్ట్ 2లో అవుతుందా 10, 17, 18 అవుతుంది కాదు. ఇక్కడ అవుతుందా సో ఇక్కడ మనకు 8, 21 అవుతుంది ఇక్కడ కాదు. ఇక్కడ చూడండి మీరు ఒకసారి క్లారిటీ గమనిస్తే ఇక్కడున్న డిజిట్స్ సేమ్. 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 9 ఉంది. ఇక్కడున్న డిజిట్స్ ఇక్కడ ఉన్నాయంటే సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది ఏమవుతుంది 24కి ఈక్వల్ అవుతుంది కదా. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే మనకి సో 58th క్వశ్చన్లో అనాలజీ బేస్డ్ క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి లెటర్ అనాలజీ క్వశ్చన్ వచ్చింది. సో ఈ లెటర్ అనాలజీలో గమనించినట్లయితే అప్రోచ్డ్ అన్నాడు. ఈ అప్రోచ్డ్లో ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ఎట్లా తీసుకున్నాడు అనంటే ఫస్ట్ 3 లెటర్స్ని లాస్ట్కి పంపించిండు చూడండి. తర్వాత ఈ రోచ్డ్ని ఇక్కడ రాసుకున్నాడు యాజ్ ఇట్ ఈస్గా రోచ్డ్ అని. ఓకే రైట్. సేమ్ యాజ్ బార్గెయిన్డ్లో ఈ బార్ని తీసుకెళ్ళి అవతల పడేయాలి. ఓకేనా రైట్. సో లాస్ట్కి బార్ ఉండాలి. ఓకేనా డన్. ఇది కాదు ఎందుకంటే ఇక్కడ లేదు, దీంట్లో కూడా లేదు. సో ఇక్కడ చూడండి లాస్ట్లో బార్ ఉంది, ఇక్కడ లేదు. సో కాబట్టి ఆప్షన్ 2లో ఉంది. దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ కూడా మనకి అనాలజీ బేస్డ్ క్వశ్చన్ ఉంది. దీంట్లో బర్డ్కి ఫ్లై అనేది కోడ్ చేశాడు. వర్డ్ ఫ్లై, డాంకీ క్వశ్చన్ మార్క్, యాంబుల్, ప్రౌల్, స్ట్రట్, ట్రాట్ అని చెప్పేసి అన్నాడు. పక్షి అంటే ఎగరటమట. మరి గాడిదకి సంబంధించి ఏంటి అంటే పక్షి ఎగురుతుంది, గాడిద నడుస్తుంది, అంటే అది వాక్ చేస్తుంది. వాక్లో డిఫరెంట్ టైప్స్ ఇచ్చిండు. నెమ్మదిగా నడుచు, విహరించు, సగౌరవంగా నడుచు, వేగంగా నడుచు. గాడిద అయితే వేగంగా నడవది, ఇది విహరించదు అంటే ఫ్లై చేయదు కదా, సో క్యాన్సల్. నెమ్మదిగా నడుచు, గర్వంగా నడుచు అని అంటున్నాడు. సో ఇక్కడ గాడిదకి సంబంధించి నెమ్మదిగా నడుచు కంటే దానికి కొంచెం గర్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ 3 గర్వంగా నడుచు అని చెప్పేసి ఆప్షన్ తీసుకుంటాం. ఓకేనా? సో థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. తర్వాత చూస్తే ఇక్కడ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అంటున్నాడు. సో ఆడ్ వన్ అవుట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ. సో 145, 170 అని చెప్పేసి ఇచ్చారు. 120, 325 ఉంది. సో ఈ 145 12 స్క్వైర్ 144 ప్లస్ 1 చేస్తే 145 వస్తుంది కదా, వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 170 తీసుకుంటే ఇది 13 స్క్వైర్ 169 ప్లస్ 1 170 వస్తుంది కదా, వస్తుంది. 13 స్క్వైర్ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ ఉన్నది మనకు 18 స్క్వైర్ ప్లస్ 1 లాగా ఉందా, ఉంది. 324 ప్లస్ 1 325 అవుతుంది కదా, అబ్సల్యూట్లీ అవుతుంది. మరి ఇక్కడ 120 అని అంటే 11 స్క్వైర్ మైనస్ 1 అవుతుంది. అన్నిట్లలో ప్లస్ 1 ఉంది, ఇక్కడ మైనస్ 1 ఉంది కాబట్టి ఆప్షన్ 3ని డిఫరెంట్ వన్ అని చెప్పి తీసుకుంటున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత చూడండి, జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, మ్యాథమెటిక్స్ అంటున్నాడు. జామితి, బీజగణితం, త్రికోణమితి, గణితము అంటున్నాడు. మీరు ఒకసారి గమనిస్తే జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ ఈ మూడు కూడా మ్యాథమెటిక్స్ లో పార్ట్స్. ఇవి మ్యాథమెటిక్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్స్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ బ్లూ ఈజ్ రిటన్ యాజ్ 7182, fruit is coded as 54893 and 10 is coded as 326, then what will be the code for life అంటున్నాడు. మీరు ఒకసారి చూడండి, మరి ముందు కోడ్ చేసిన పదాలకి ప్లేస్ వాల్యూస్ తీసుకున్నాడా లేదా ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ తీసుకున్నాడా చూడాలి. ఒకసారి చూడండి, బ్లూకి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి గమనిస్తే ప్లేస్ వాల్యూస్ కాదు, ఆపోజిట్ లెటర్స్ ప్లేస్ వాల్యూస్ కూడా కాదు, జనరల్ కోడింగ్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు లైఫ్కి చూస్తే ఎల్ ఎక్కడ ఉంది, బి తర్వాత ఎల్ అంటే 1తో స్టార్ట్ అవ్వాలి, 1తో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ అయింది, ఇక్కడ అయింది. నెక్స్ట్ ఐ ఎక్కడ ఉంది, ఫ్రూట్లో ఉంది ఐ. సో లాస్ట్ నుంచి సెకండ్ 9. సో నెక్స్ట్ 9తో ఉండాలి. ఎస్, ఆప్షన్ 3లో కనిపిస్తుంది, 4లో లేదు కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్. If drop means crop, crop means cube, cube means tower, tower means gun, gun means bullet, then by which we can shoot అంటున్నాడు. నీటి బిందువు అనగా పంట, పంట అనగా గణం, గణం అనగా స్తూపం, స్తూపం అనగా తుపాకీ, తుపాకీ అనగా బుల్లెట్. అయినా మనం షూట్ చేసే పరికరం ఏంటి అంటున్నాడు. షూట్ చేసే పరికరం తుపాకీ. మరి తుపాకీని ఏమని కోడ్ చేసిండు, తుపాకీ అనగా బుల్లెట్ అన్నాడు. తుపాకీ అనగా బుల్లెట్ అన్నాడు కాబట్టి మనం బుల్లెట్ని కోడ్గా తీసుకుంటాం. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా? ఒరిజినల్గా మనం షూట్ చేయడానికి యూజ్ చేసేది గన్, తుపాకీ. కానీ తుపాకీని గన్ను ఏమని కోడ్ చేసిండు, గన్ మీన్స్ బుల్లెట్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద ఆన్సర్ యాజ్ బుల్లెట్. ఓకే, డన్. Next, in a row of men, if Akhil, who is 10th from the left, and Bharat, who is 9th from the right, interchange their positions, Akhil becomes 15th from the left. How many boys are there in the row అంటున్నాడు. ఒక అడ్డు వరుసలో ఉన్న బారులలో అఖిల్ ఎడమ నుంచి లెక్కిస్తే 10వ స్థానంలో మరియు భరత్ అనే వ్యక్తి కుడి నుంచి లెక్కిస్తే 9వ స్థానంలో ఉన్నారు. ఒకవేళ వారిద్దరూ వారి స్థానాలు మార్చుకుంటే అఖిల్ అనే వ్యక్తి ఎడమ వైపు నుంచి 15వ స్థానంలో ఉంటాడు. అయితే ఆ అడ్డు వరుసలో ఎంతమంది బాలురు కలరు అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఇదొక అడ్డు వరుస. దీంట్లో లెఫ్ట్ నుంచి 10th పొజిషన్లో అఖిల్ ఉన్నాడు.
నెక్స్ట్ రైట్ నుంచి 9th పొజిషన్లో ఎవరున్నారు అని అంటే భరత్ ఉన్నాడు. ఓకే, డన్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్చేంజ్ చేసుకున్నారట వాళ్ళ పొజిషన్స్ని. సో ఇతను ఇక్కడికి వెళ్ళాలి, ఇతను ఇక్కడికి రావాలి. ఇంటర్చేంజ్ చేసుకుంటే అఖిల్ ఇక్కడ నుంచి 15th పొజిషన్కి వెళ్ళినట్ట. అంటే ఫ్రమ్ లెఫ్ట్ నుంచి చూస్తే 15th పొజిషన్ అయింది అనేది అంటున్నాడు. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ అన్నాడు. అంటే ఈ గ్యాప్లో ఎంతమంది ఉంటారు? ఈ గ్యాప్లో ఎంతమంది ఉంటారు అంటే 9th పొజిషన్లో ఉన్న భరత్కి ముందు 8 మెంబర్స్ ఉంటారు. అంటే ఈ పొజిషన్ లెఫ్ట్ నుంచి చూస్తే 15th పొజిషన్ అవుతుంది. అంటే తర్వాత ఉన్నటువంటి 8 మెంబర్స్ 15 + 8 దట్ విల్ బికమ్ 23. ఓకేనా? సో 23 మెంబర్స్ అవుతారు ఇక్కడ. ఓకే, డన్. ఆప్షన్ 1లో కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత చూస్తే ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో అంటున్నాడు. దెర్ ఆర్ 6 members in a family, namely P, Q, R, S, T and U, and all of them are earn different salaries. P earns less than only one person. T earns more than Q and S, but not as much as P. S earns more than only one person. U earns least in the family. S earns 27,000 per month, and the person who is second highest earner in the family earns 4.5 lakhs per annum అంటున్నాడు. సో దీనికి సంబంధించి ఒకసారి తెలుగులో కూడా చూద్దాము. ఒక కుటుంబంలోని 6 వ్యక్తులంట PQRST మరియు యూలు భిన్నమైన జీతాలు సంపాదిస్తారు. పి యొక్క ఆదాయం కేవలం ఒక వ్యక్తి యొక్క సంపాదనకు మాత్రమే తక్కువ. టీ యొక్క ఆదాయం క్యూ మరియు ఎస్ కంటే అధికం కానీ పి కన్నా తక్కువ. ఎస్ యొక్క ఆదాయం కేవలం ఒక్కరికంటే మాత్రమే ఎక్కువ. కుటుంబంలో అతి తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తి యు. ఎస్ యొక్క నెలసరి ఆదాయం 27,000 మరియు కుటుంబంలో రెండవ అత్యధిక ఆదాయం కలిగిన వ్యక్తి యొక్క సంపాదన సంవత్సరానికి 4.8 lakhs అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఫస్ట్ వీళ్ళ అరేంజ్మెంట్ చూడాలి. అరేంజ్మెంట్ చూసి దానికి సంబంధించినటువంటి 2 క్వశ్చన్లకు ఆన్సర్ చేద్దాం. మొత్తం ఎంతమంది? 6 persons. 1 2 3 4 5 6. దీంట్లో ఒక మాట చెప్పిండు, పిఎన్స్ ఓన్లీ లెస్ దాన్ 1 person అంటున్నాడు. ఒక్క పర్సన్ కంటే మాత్రమే తక్కువ. ఒక్క పర్సన్ కంటే మాత్రమే తక్కువ అంటే ఇక వీనికంటే మాత్రమే తక్కువ, వీళ్ళందరికంటే ఎక్కువ. సో నెక్స్ట్ టీఎన్స్ మోర్ దాన్ క్యూ అండ్ ఎస్. టీఎన్స్ క్యూ అండ్ ఎస్ కంటే ఇద్దరికంటే ఎక్కువ. ఎస్ ఎన్స్ మోర్ దాన్ ఓన్లీ 1 person. ఒక్కరికంటే మాత్రమే ఎక్కువ, మిగతా వాళ్ళకంటే తక్కువ అంటే ఇక్కడ ఉంటాడు. యుఎన్స్ లీస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. యు అనేటోడు లీస్ట్ అంటే వీళ్ళని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకోవచ్చా? ఇక్కడ చూడండి. సో ఎస్ ఎన్స్ మోర్ దాన్ ఓన్లీ 1 person అన్నాడు. అప్పుడు టీ క్యూ ఇట్లా రాసుకోవచ్చు కదా, డన్. సో నెక్స్ట్ చూడండి, ఆటోమేటిక్గా మిగిలిన ఒక పర్సన్ ఎక్కడ వస్తాడు? ఇక్కడ వస్తాడు. సో దట్ ఈజ్ ఆర్ ఇక్కడ వస్తాడు. ఇప్పుడు మనకి ఏం చెప్పిండు? ఎస్ ఎన్స్ 27,000 per month అంట. 27 per month. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూడండి, తర్వాత మనకి ద పర్సన్ హూ సెకండ్ హైయెస్ట్ ఎర్న్స్ ఫ్యామిలీ 4.8 lakhs అట. సెకండ్ హైయెస్ట్ ఎవరు? ఈయన పర్ మంత్కి 27,000. మరి ఈయన 4.8 lakhs అని అంటే ఇది 12 months కదా. 12 months కంటే ఈయనకి ఎంత వస్తుంది? 40K వస్తుంది. ఈయనకి 40K వస్తుంది పర్ మంత్కి. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, మనం ఇక క్వశ్చన్లోకి వద్దాం. ఇఫ్ యూ ఎర్న్స్ 25,000 లెస్ దాన్ పి పర్ మంత్, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూస్ ఎర్నింగ్ అండ్ ఎస్ ఎర్నింగ్ అంటున్నాడు. పర్ ఇయర్ అని చెప్పేసి అని అడిగిండు. ఒకవేళ యు యొక్క నెలసరి ఆదాయం పి ఆదాయం కంటే 25,000 తక్కువ అయినా యు మరియు ఎస్ల వార్షిక ఆదాయం భేదం ఎంత అంటున్నాడు. ఇగో ఇక్కడ 25,000 తక్కువనట. ఎవరికంటే? యు యొక్క ఆదాయం. ఇగో పి యొక్క ఆదాయం కంటే 40,000లో 25,000 తీసేస్తే మిగిలేది ఎంత? 15,000. 15K వీడి మంత్లీ ఆదాయం. పర్ మంత్ వీడికి యూకి 15K వస్తుంది. ఇప్పుడు వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయంలో భేదం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సంవత్సర ఆదాయంలో భేదం ఎవరెవరిది? ఇగో ఎస్ మరియు యూలకు మధ్యలో
ఎస్ మరియు యుల మధ్యలో సంవత్సర ఆదాయ భేదం ఎంత అంటున్నాడు. జస్ట్ సింపుల్ డిఫరెన్స్ ఎంత తీసుకోండి. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే మనకి 12,000 వస్తుంది, 12K. అవునా? సో 27కి 15కి మధ్యలో 12K డిఫరెన్స్ ఇంటూ పర్ మంత్కి 12K తక్కువ వస్తుంది. అట్లా 12 నెలలకు వస్తే ఎంత వస్తుంది? 144K వస్తుంది. 1,44,000 వస్తుంది. ఉందా ఇక్కడ? లేదు. ఇది 1,40,000 కాదు. ఇక్కడ చూడండి 1,44,000 అని అన్నట్టు, 144,000 అని అంటే ఓకేనా, 1,44,000 రూపాయలు. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇక్కడ ఇఫ్ ఆల్ ద 6 members ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ దేర్ ఎర్నింగ్స్ అండ్ దెన్ ఆల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దెన్ హౌ మెనీ పర్సన్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ అంటున్నాడు. ఇచ్చిన కుటుంబంలోని సభ్యులందరినీ వారి వారి ఆదాయానుసారం ఆరోహణ క్రమంలో అమర్చిన మరియు తర్వాత వారిని అక్షర క్రమంలో అమర్చిన ఎంతమంది యొక్క స్థానంలో మార్పు ఉండదు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యక్తులు వీళ్ళని ఆరోహణ క్రమమే కదా, ఇక్కడ పెద్ద నుంచి చిన్న వరకే కదా అమర్చింది మనం. సో ఇక్కడ చూడండి, దీంట్లో మనము అరేంజ్మెంట్ చేద్దాం. ఫస్ట్ ఎవరు వస్తారు అని అంటే P, Q, R, S, T, U ఇట్లా రాసుకున్నాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినాం. దీంట్లో వాళ్ళ యొక్క స్థానం మార్చుకొని పర్సన్ ఎవరు? ఇక్కడ P ఉండాలి, R ఉంది, వద్దు. ఇక్కడ Q లేదు, R లేదు, S లేదు, T లేదు, U ఉంది. అంటే ఒక్క పర్సన్ యొక్క ప్లేసే మారట్లేదు. ఎంతమందిది మారట్లేదు? ఓన్లీ 1 person. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే ఇఫ్ 6th February 2012 ఈజ్ సండే, దెన్ 14th November 2018 ఈజ్ ఆన్ విచ్ డే అంటున్నాడు. 6 ఫిబ్రవరి 2012 ఆదివారం అయితే 14 నవంబర్ 2018 ఏ రోజు అవుతుంది అని అడిగిండు. ఒకసారి చూడండి, 6th ప్లస్ ఫిబ్రవరి యొక్క కోడ్ ఏంటి అనంటే నేను కోడ్ రూపంలో తీసుకుంటున్నా. ఫిబ్రవరి యొక్క కోడ్ ఎంత అనంటే మనకి 4. సో సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 12, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 3 వస్తాయి బై 7. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను క్యాన్సల్ చేస్తా. ఓకే రైట్. సో ఇప్పుడు 6 4 10, ఇక్కడ 22 28, 7 4 28 ఇవన్నీ క్యాన్సల్ చేసిన. 12 6 4 6 కలిపితే 28 వస్తుంది. సో మొత్తం క్యాన్సల్ అవుతుంది. 7 4 28. సో రిమైండర్ ఎంత? 3. రిమైండర్ 3 అని అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ 3 అంటే మీనింగ్ ట్యూస్డే. ఓకేనా? రిమైండర్ 3 అంటే మీనింగ్ ట్యూస్డే. కానీ ఇక్కడ ఫిబ్రవరి 2012 అని ఉంది. ఫిబ్రవరి అనేది లీప్ ఇయర్, ఇక్కడ 2012 మనకి 2012 లీప్ ఇయర్ ఉంది, ఫిబ్రవరి మంత్ ఉంది. కాబట్టి ఇట్లాంటి సమయంలో మనం ఏం చేయాలి? దీనికి బిఫోర్ డేని ఆన్సర్గా తీసుకోవాలి అని అనుకుంటాం. అవునా కాదా? సో కాబట్టి 6th ఫిబ్రవరి ఏమవుతుంది అని అంటే మండే అవుతుంది ఒరిజినల్గా. ట్యూస్డే నీకు వచ్చింది కానీ లీప్ సంవత్సరం అయ్యుండి ఫిబ్రవరి ఉంది కాబట్టి దానికి బిఫోర్ డేని ఆన్సర్గా తీసుకుంటున్నాం. ఇది స్పెషల్ కేస్, మనం రెగ్యులర్ క్లాస్లో చూస్తాం. ఇప్పుడు మండే, కానీ ఆయన ఏమన్నాడు? సండే అన్నాడు. అంటే మండేకి ఒక రోజు తక్కువ తీసుకున్నాడు. మండేకి ఒక రోజు తక్కువ తీసుకున్నాడు. ఇప్పుడు 14th నవంబర్ చెక్ చేద్దాం. 14th నవంబర్ యొక్క మంత్ కోడ్ 4, సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 18, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 4 బై 7. ఓకే డన్. సో 7 2 14, ఇక్కడికి క్యాన్సల్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇవి కూడా క్యాన్సల్ చేస్తున్నా నేను. ఇక్కడ 10, ఇక్కడ 18, 28, 7 4 28 కాబట్టి క్యాన్సల్. రిమైండర్ ఎంత? 4. రిమైండర్ 4 అని అంటే మనకు వచ్చేది ఏ వారం అవుతుంది అనంటే బుధవారం అవుతుంది. బుధవారం అవుతుంది కాబట్టి దీనికి -1 చేయాలి కదా, దట్ ఈజ్ మంగళవారం. సో ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1లో ఉంది. ఓకేనా? రైట్, ట్యూస్డే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇక్కడ చూస్తే A and B are a married couple, X and Y are brothers. X is the brother of A, Z is only niece of Y and X is unmarried అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే A మరియు Bలు భార్యాభర్తలు, X మరియు Yలు సోదరులు. A యొక్క సోదరుడు X, Y యొక్క ఏకైక మేనకోడలు Z,
మరియు ఎక్స్కి ఇంకా పెళ్లి కాలేదు అంట. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఏ మరియు బి వైఫ్ అండ్ హస్బెండ్. సో ఓకే, మరి వీళ్ళిద్దరు జెండర్ ఎవరెవరు ఏంటనేది తెలియదు, లైట్ వదిలేయండి. ఎక్స్ మరియు వైలు సోదరులు. ఓకే, ఏ యొక్క సోదరుడు ఎక్స్ అట, ఏకి ఒక సోదరుడు ఉన్నాడు ఎక్స్. ఎక్స్ అండ్ వై సోదరులు కాబట్టి మళ్ళీ కంటిన్యూషన్లో ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే డన్. ఇప్పుడు మనకేం చెప్పిండు, వై యొక్క ఏకైక మేనకోడలు, వైకి ఏకైక మేనకోడలు ఉందంట, ఆవిడ జెడ్. ఎక్స్కి పెళ్లి కాలేదు అంటే వైకి మేనకోడలు అంటే ఎక్స్ యొక్క పిల్లలు అనుకుంటావేమో నువ్వు అని చెప్పి ఎక్స్కి పెళ్లి కాలేదు అని చెప్పిండు. మరి ఇంకెవరుంటారు, వైకి మేనకోడలు కావాలంటే ఏ యొక్క పిల్లలై ఉండాలి. ఏ యొక్క పిల్లలు అంటే ఏ యొక్క కుమార్తె, అవునా. వైకి మేనకోడలు అంటే ఏ బీల యొక్క కుమార్తె. ఇప్పుడు హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు బి అంటున్నాడు. బికి జెడ్ ఏ మగును అట. ఇగో బి అనే పర్సన్కి ఈ జెడ్ అనే పర్సన్ ఏమవుతారు, కూతురు కదా. ఎస్, డాటర్ అవుతారు, కూతురు అవుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు వైస్ వైఫ్ అంట. వై యొక్క భార్యకి ఏ మగును అంటున్నాడు. ఇక వైకి ఒకవేళ పెళ్ళై ఉండి ఆయనకు ఒక్క భార్య గనక ఉంటే ఆ భార్యకి, వై యొక్క భార్యకి ఏ మగును అంటున్నాడు. లెట్స్ సీ, ఒకసారి చూడండి. ఏ యొక్క జెండర్ తెలుసా, తెలియదు కదా. జెండర్ తెలియకపోతే వాళ్ళ యొక్క జెండర్ తెలియనప్పుడు ఐడెంటిఫై చేయవచ్చా అంటే ఐడెంటిఫై చేయలేము, చెప్పలేము. కాబట్టి కెనాట్ బి డిటర్మైన్, చెప్పలేము అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, కెనాట్ బి డిటర్మైన్ అని అంటాం. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించి సో డివిజన్ సింబల్ని బట్టి ఆన్సర్ అనేది చేద్దాం. సో 7కి 5కి మధ్యలో డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్లో ఉంది. మరి ప్లస్ డివిజన్ చేంజ్ చేస్తే 14 టేబుల్లో 28 క్యాన్సిల్ అవుతుందా, ఇక్కడ మనం చూసుకోవాలి. ఎస్, దేర్ ఇస్ ఎ ఛాన్స్, 14కి 28కి మధ్యలో ఛాన్స్ ఉంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ డివిజన్ మైనస్ అంటున్నాడు. సో మైనస్ దగ్గర డివిజన్ పెడితే 18 టేబుల్లో 5 క్యాన్సిల్ అవుతుందా, సో కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం. సో నెక్స్ట్ 4th ఆప్షన్ చూస్తే డివిజన్ ఇంటూ అన్నాడు. సో 7 టేబుల్లో 14 క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఫస్ట్ ఆప్షన్ త్రూ కానీ లేదంటే లాస్ట్ ఆప్షన్ త్రూ కానీ ట్రై చేయాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఒకసారి ట్రై చేస్తే 28 డివిజన్ 14, తర్వాత మనకి ఇక్కడ ఇంటూ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ వస్తుంది 7. సో తర్వాత ప్లస్ 5 మైనస్ 18 ఉంటుంది. సో ఇప్పుడు 14 టేబుల్లో ఇక్కడ 2 టైమ్స్ 7 2s are 14 ప్లస్ 5 మైనస్ 18. సో ఇప్పుడు 19 అవుతుంది. ఇక్కడ 19 మైనస్ 18 అంటే ప్లస్ ఓన్లీ 1 వస్తుంది కదా, కాబట్టి దీన్ని కూడా తీసేద్దాం. ఎందుకంటే మనకు 20 కావాలి, అంటే ఫస్ట్ ఆప్షన్ త్రూ కూడా రాదు. ఇప్పుడు 4th ఆప్షన్ త్రూ వెళ్దాం. 28 ప్లస్ 14 డివిజన్ 7, ఇక్కడ ఇంటూ ప్లేస్లో డివిజన్ తీసుకున్నా. తర్వాత నెక్స్ట్ ఇంటూ 5 మైనస్ 18 అని ఉంది. ఇక్కడ మనకి 7 టేబుల్లో 2 టైమ్స్, తర్వాత 28 ప్లస్ ఇక్కడ 5 టేబుల్లో ఇంటూ 2 అంటే 10 టైం మనకి 10 వస్తుంది. సో 18 ఇక్కడ 38లో నుంచి 18 తీసేస్తే వచ్చేది ఎంత అంటే 20. సో పర్ఫెక్ట్ సెట్ అయింది ఆప్షన్ 4 తోని. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూస్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఫ్రమ్ అమాంగ్ ద 4 ఆల్టర్నేటివ్స్ 1 2 3 and 4 గివెన్ అలాంగ్ విత్ ఇట్ అంటున్నాడు. సో ఇక్కడ ఈ 71 క్వశ్చన్లో MW అని ఉంది, దీనికి సంబంధించినటువంటి మిర్రర్ ఇమేజ్ కావాలి. W అలానే ఉంటుంది, M అలానే ఉంటుంది, దేర్ ఇస్ నో చేంజెస్. కానీ సో M అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉందా, లేదు. M రైట్ సైడ్కి వచ్చింది, W లెఫ్ట్ సైడ్లో ఉంది. ఓకే, మరి ఇక్కడ రివర్స్లో ఉంది, ఇక్కడ రివర్స్లో ఉంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ ఆర్ ద 2 hands ఆఫ్ ఎ క్లాక్ టుగెదర్ ఫ్రమ్ 8 AM to 5 PM ఇన్ ఏ సింగిల్ డే అంటున్నాడు. ఒకరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయమున గడియారంలోని 2 ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అంటున్నాడు. సో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, 8 నుంచి 5కి మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయి, ఇన్ బిట్వీన్ దీస్ 2 9 hours ఉన్నాయి.
ఓకేనా, 9 అవర్స్ ఉన్నాయి. 9 అవర్స్ కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే గంటకు ఒకసారి ఏకీభవించుకుంటుంది కాబట్టి 9 సార్లు అని అనుకుంటాం. కానీ ఆప్షన్లో లేదు. ఎందుకు అనంటే మనకి 11 నుంచి 1 వరకు ఈ 2 గంటలకు గాను ఒకసారి మాత్రమే ఏకీభవించుకుంటుంది కదా. సో కాబట్టి ఒకసారి తగ్గుతుంది. సో కాబట్టి 8 టైమ్స్ మాత్రమే ఉంటుంది. 8 నుంచి 5 గంటల మధ్యలో 9 గంటలు ఉన్నప్పటికీ 8 సార్లే కోయిన్సైడ్ అవుతాయి, ఏకీభవించుకుంటాయి. ఇది రెగ్యులర్ క్లాస్లో ఎగ్జామ్షన్ కేసు ఏంటో కూడా మనం చూస్తాం. అవునా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రదీప్ వాక్స్ 10 meters towards south. Turning to his left, he walks 20 meters and then moves to his right. After moving a distance of 20 meters, he turns to his right and walks 20 meters. Finally, he turns to his right and moves a distance of 10 meters. How far and in which direction is from the starting point అంటున్నాడు. ప్రదీప్ 10 మీటర్లు దక్షిణం వైపు నడిచిన తర్వాత తన ఎడమ వైపు తిరిగి 20 మీటర్లు నడిచాను. తర్వాత తన కుడి వైపు తిరిగి 20 మీటర్లు నడిచి మరలా తన కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచాను. చివరగా తన కుడివైపుకు తిరిగి 10 మీటర్లు నడిచిన తర్వాత తను బయలుదేరిన స్థానం నుండి ప్రస్తుతం ఎంత దూరం మరియు ఏ దిశ వైపు ఉన్నాడు అంటున్నాడు. ఫస్ట్ ఏం చేసిండు? సౌత్ డైరెక్షన్లో 10 మీటర్స్, తర్వాత లెఫ్ట్కి వెళ్ళిండు 20 మీటర్స్, వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్కి వెళ్ళిండు ఎంత 20 మీటర్స్, తర్వాత ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాడు. రైట్ తీసుకొని ఎంత దూరం పోయిండు అని అంటే మళ్ళీ ఒక 20 మీటర్స్, తర్వాత ఫైనల్గా మళ్ళీ రైట్ తీసుకున్నాడు. రైట్ తీసుకొని ఒక 10 మీటర్స్ వెళ్ళిండు. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయిండు. ఇప్పుడు ఏమంటున్నాడంటే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇగో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే ఎంత దూరం, ఏ దిశ అంటున్నాడు. ఇది మొత్తం ఎంత అవుతుంది అంటే ఇక్కడ 10, ఇక్కడ ఒక 10 కాబట్టి 20 మీటర్స్ అవుతుంది. 20 మీటర్స్ సౌత్ డైరెక్షన్ కాబట్టి 20 సౌత్. ఆప్షన్ 2లో ఉంది. ఎస్, డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఫాలో ద ప్యాటర్న్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్, ఫైండ్ ద నెంబర్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి మిస్సింగ్ నెంబర్ క్వశ్చన్ ఉంది. ఒకసారి చూద్దాం. ఆపోజిట్ నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 3ని 5ని మల్టిప్లై చేస్తే 3 5ల 15. ఇక్కడ 8 1, 8 1ల 8, సమ్ చేయండి 23. మిడిల్ నెంబర్ వచ్చిందా? వచ్చింది. సేమ్ యాజ్ 3 1ల 3, 8 3ల 24, 24 3 27 వర్కౌట్ అయింది. 6 2ల 12, 4 3ల 12, 24 మిడిల్లో ఉంది. సేమ్ యాజ్ 4 1s are 4. ఇప్పుడు ఇక్కడ మిడిల్ నెంబర్ ఇచ్చాడు, మిడిల్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ 5కి ఆపోజిట్ ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నాడు. 4 1s are 4. 20లో నుంచి 24లో నుంచి 4 తీసేయండి, 20 మిగులుతుంది. అంటే 5కి ఎంత కలిపితే 20 వస్తుంది, ఎంత మల్టిప్లై చేస్తే 20 వస్తుంది? 5 into 4 చేయాలి. 5 4ల 20. సో కాబట్టి 20 + 4 24 ఉంటుంది. అంటే ఇంటూ 4 చేయాలి. సో ఆప్షన్ 2లో ఉంది 4. కాబట్టి ఇక్కడ రావాల్సినటువంటి నెంబర్ 4. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సీక్వెన్స్ అంటున్నాడు. క్రింద ఇచ్చిన శ్రేణిలో తదుపరి వచ్చే సంఖ్యలు. ఇక్కడ చూడండి, మనం పెద్ద నెంబర్ చూసి ఏదో మ్యాజిక్ చేసిండని మనం అనుకుంటాం కానీ ఏముండదు ఇక్కడ. చూడండి 5 8 9 6 5 4 2 3 7. దీంట్లో నుంచి ఇక్కడికి మారిన తర్వాత ముందున్న 5 తీసేసిండు. ఇక్కడ చూడండి, ముందున్న 5 తీసేసిండు. ఇక్కడ నుంచి ఇక్కడికి లాస్ట్లో ఉన్న 7 తీసేస్తాడు. చూడండి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోయినప్పుడు ఫస్ట్ 8 తీసేస్తాడు. ఓకేనా? రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి పోయినప్పుడు లాస్ట్ 3 తీసేస్తాడు. అప్పుడు 9 6 5 4 2నే ఉండాలి. 9 6 5 4 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో. కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సో ఇవి మనకి ఇక్కడ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి రీజనింగ్ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.